నమస్తే అండి అందరికీ. ఈరోజైతే మన కిచెన్లోని ఈ పులుసు మీకు అందరికీ ఐడియా ఉంటుందండి. బెండకాయ, వంకాయ, మామిడికాయ, ఎండినెత్తళ్ళు వేసి చేసే ఈ పులుసు చాలా బాగుంటుంది కదండి. చాలామందికి నచ్చుతుంది. నేనైతే ఎక్కువగా మా ఇంట్లో మేము ఎక్కువ ఎండి చేపలు ఏమీ తినమండి. డ్రై ఫిష్లు ఏవి తినము. ఈ పచ్చి ఎండినెత్తళ్ళు మాత్రమే తింటామండి. అవి ఒక్కటే తింటాం. వాటితో ఎండునెత్తలు వేసి చేసుకునే పులుసు అండి. సమ్మర్ స్టార్టింగ్లోని మామిడికాయలు అవి వస్తాయి కదా, ఎక్కువగా సమ్మర్ సీజన్లో చేసుకుంటాం. మామిడికాయలతో వేసుకొని చేసుకునే ఈ పులుసు చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీకు తెలియపోతే నేను చేసే ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి. ప్యాన్ పెట్టుకొని ఇందులో పులుసు చేసుకోవాలి. గిన్నె పెట్టుకొని దాంట్లో 3 స్పూన్లు 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి వేగిన తర్వాత ఇలా ఎండినెత్తలు తీసుకొని మార్కెట్ నుండి తెచ్చుకున్న తర్వాత తలలో తీసేసి చక్కగా వేడి నీళ్ళల్లోనే వేసుకొని బాగా కడుక్కోవాలండి. ఇసుక ఉంటుంది కనుక అలా బాగా కడిగి ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి నూనెలో. వేయించుకున్న తర్వాత 4 వంకాయలు ఇలా నిలువుగా ముక్కలుగా కట్ చేసుకొని వంకాయలు వేసుకొని ఇది 1 నిమిషం వేగాలి. వేగిన తర్వాత బెండకాయలు ఒక 8 బెండకాయలు పెద్ద ముక్కలుగా 2 ఇంచీలు అంటే 2 అంగుళాలు పొడవు ముక్కలుగా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని బెండకాయ ముక్కలు కూడా ఒక 8 నుంచి 10 వరకు వేసుకోవచ్చండి. వంకాయలు, బెండకాయలు, ఈ నెత్తళ్ళు, ఎండి నెత్తళ్ళు ఈ నూనెలోని ఒక 5-6 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే మనకి ముక్కలు మంచి రుచిగా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇవి వేగేటప్పుడు ఈలోగా మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగేసి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలండి. ఇలా ఈ ముక్కలన్నీ చక్కగా వేయించుకోవాలి. ఒక 5-6 నిమిషాలు వేయించుకున్న తర్వాత అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఆనియన్ పేస్ట్ ఉంటుంది కదండి, ఉట్టి ఉల్లిపాయలే మిక్సీ పట్టినవి 2 స్పూన్లు ఆనియన్ పేస్ట్ వేసుకోవాలండి. అది మహా అయితే ఒక్క ఉల్లిపాయ, కానీ చిన్న ఉల్లిపాయలు అయితే 2 ఉల్లిపాయలతో ఆనియన్ పేస్ట్ రెడీ అవుద్ది. ఈ ఉల్లి అల్లం వెల్లుల్లి వేసుకొని ఈ ముక్కల్ని మంటని మీడియం టు సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిలో పచ్చిదనం, అల్లం వెల్లుల్లిలో పచ్చిదనం పోయిందాకా వేయించుకోవాలి. ఇలా చక్కగా వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడగా ఉప్పు, ఒక ఫుల్ స్పూన్ నిండా ఉప్పు పడుతుందండి పులుసు కనుక ఉప్పు, అలాగే మనం తినగలిగే కారాన్ని బట్టి చూసుకొని అర స్పూన్ కారము వేసుకొని ఇవన్నిటిని కూడా బాగా కలుపుకోవాలండి. ఈ ముక్కల్లోని ఈ ఉప్పు, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి వేసాం కదా, వీటన్నిటిని మంచిగా వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించి ఏ కూరలైనా వండండి, రుచి చాలా బాగుంటుంది. పులుసులు పెట్టినా కూరలు వండినా ముక్కలు వేయించి తర్వాత మసాలా వేసుకొని వండుకుంటే ఏ కూరలైనా ఎలా అయినా మంచి రుచితో వస్తాయి. ఇలా అన్నీ వేయించుకున్నాం కదా, చక్కగా ఇప్పుడు అంతా వేగిపోయి ఇప్పుడు మనం ఇంకో 2-3 పచ్చిమిరపకాయలు, ఇప్పుడు మనం పుల్లగా ఉండే మామిడికాయని ఇలాగ ఒక 7-8 ముక్కలు వేసుకోవాలండి. ఒక మామిడికాయ తీసుకున్నాను నేను, అలా తొక్క తీసేసి పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని నానబెట్టుకుని చింతపండుని రసం తీసి ముక్కలు ములిగేటంత వరకు పులుసు పోసుకోవాలండి. ఓకేనండి. ఇలా పులుసు అంతా పోసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకొని మంటని మీడియంలో పెట్టేసుకొని మూత పెట్టి మరిగించుకోవాలండి. ఇది మరుగుతున్నప్పుడే స్టార్టింగే కొత్తిమీర వేసేయండి. అప్పుడు అన్ని ఫ్లేవర్లు కరెక్ట్గా పులుసుకి పట్టుకొని చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా, ఎండినెత్తళ్ళు, వంకాయ, బెండకాయ, మామిడికాయ ముక్కలు వేసి చేసుకునే ఈ పులుసు పాతకాలం పద్ధతిలోదండి. చాలా రుచిగా ఉంటుంది. మీరు ఏ పద్ధతిలో చేస్తారో వీలైతే కామెంట్ చేయండి. నేను చేసిన పద్ధతి కానీ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదండి, పులుసు 5-6 నిమిషాలు మరిగేసరికి ఇలా రెడీ అవుద్ది. దీన్ని ఇప్పుడు మంటను సిమ్లో పెట్టేసి ఈ బెండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు అన్నీ ఉడికిపోయిన దాకా మనం ఉడికించుకోవాలి. చూసారా, ఉడికిపోయింది. అన్ని ముక్కలు చూసుకోవాలి. అన్ని బెండకాయలు, మామిడికాయలు, అలాగే వంకాయ అన్నీ కూడా పులుసు చింతపండు రసం పోసిన తర్వాత చక్కగా మీడియంలోనే ఒక 5 నిమిషాలు మరిగించిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని మరొక 5 నిమిషాలు మరిగించుకుంటే పులుసు రెడీ అయిపోద్దండి. ఈ ముక్కల పులుసు వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.